హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సచ్చరిత్య ఆఫీషియల్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక ఈజీ వెజ్ ఫ్రై చేసి చూపిస్తాను. దట్ ఈజ్ ఆలు మటర్ పాలక్ ఫ్రై అన్నమాట. అండ్ టమాటా రసం కూడా, మిరియాల చారు, టమాటా మిరియాల చారు, ఇవి రెండు కాంబినేషన్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి రసం కలుపుకుని తింటూ ఉంటే, పక్కన ఈ ఫ్రై నంచుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. చాలా ఈజీ. నేను చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర, తర్వాత కొద్దిగానే ఉల్లిపాయలు, పెద్దదైతే ఒకటి, చిన్నవైతే 2 ఉల్లిపాయలు తరుక్కుని దాంట్లో వేసుకుని బాగా కొద్దిగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, తర్వాత పసుపు కూడా యాడ్ చేసి, ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత బఠానీలు నీళ్ళలో నానబెట్టుకున్నాయి కాసేపు, అది కూడా యాడ్ చేసి, నేను ఇక్కడ 1.5 ఆలుగడ్డ వాడుతున్నాను, అది కూడా యాడ్ చేసి నేను ఫస్ట్ హై ఫ్లేమ్లో కుక్ చేస్తాను కాసేపు, తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటాను. ఫస్ట్ పెట్టినప్పుడు ఆలుగడ్డలు ఉడికేలాగా హై ఫ్లేమ్లో పెట్టండి. పక్క గిన్నెలో అలాగే 3 టమాటాలు ఫస్ట్ కొద్దిగా నీళ్లు పోసుకుని దాంట్లో ఉడకనిద్దాము. ఈ లోపల ఈ ఆలుగడ్డలకి కావాల్సినంత ఉప్పు నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు వాడుతున్నాను. 2 to 2.5 స్పూన్స్ వరకు రుచికి తగ్గ ఉప్పు వేసుకుని, తర్వాత దాన్ని ఉప్పు బాగా ఆలుగడ్డలకు పట్టేటట్టు కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాం కాసేపు. అది కుక్ అయిన తర్వాత మూత తీసి సన్నగా తరుక్కున్న పాలకూర ఇది కూడా యాడ్ చేసి, ఆయిల్ బాగా ఈ పాలకూరకు పట్టేటట్టు కలుపుకుని మూత పెట్టి కుక్ చేద్దాం. ఈ లోపల టమాటాలు ఇక్కడ మగ్గిపోయినాయి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లనీళ్ళలో కాసేపు కడిగి ఆ పైన టమాటా పొట్టుని తీసేసుకోవాలి. నేను ఇలా ఎలా తీస్తున్నానో చూడండి. ఆ క్రమంలో పైన పొట్టును తీసేసి బాగా దాన్ని మెత్తగా పిండేసుకోవాలి. దీంట్లోనే మనకు కావాల్సిన రసానికి కావాల్సినవన్నీ దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. ముందుగా కొద్దిగా చింతపండు, అంటే నేను ఇక్కడ 3 టమాటాలకి కొద్దిగా ఒక 2 రెమ్మల చింతపండు వాడుతున్నాను. ఒక 2 స్పూన్ల జీలకర్ర, కొద్దిగా మెంతులు, దాని తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ వరకు మినపప్పు, కొద్దిగా కొత్తిమీర, ఒక 2-3 రెబ్బల వెల్లుల్లిపాయి, కరివేపాకు వేసేసి, దీనికి తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ వరకు ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి, ఒక 1.5 to 2 స్పూన్స్ వరకు మిరియాలు బాగా పొడి చేసుకుని ఇదే టమాటాలకి యాడ్ చేసి బాగా కలిసేటట్టు, ఒక స్పూన్ నెయ్యేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఇలా నేను చూపించిన విధంగా దంచుకోవచ్చు, లేదా మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో అయితే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఈ లోపల మన ఆలుగడ్డ ఉడికిపోయింది కాబట్టి దాంట్లో 2 స్పూన్ల వరకు కారము, మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్, కొద్దిగా మెంతిపొడి, 1/2 స్పూన్ కంటే తక్కువగా మెంతిపొడి యాడ్ చేసి బాగా ఆయిల్, ఈ మెంతిపొడి కలిసేటట్టు కలుపుకుని, ఇదేదైతే మనం చింతపండు టమాటా మిశ్రమం కలుపుకున్నామో దాంట్లో కావలసిన వాటర్, ఒక 2 to 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దీన్ని పక్క స్టవ్లో రసాన్ని మరగనిచ్చుకోవాలి. ఈ ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది కాబట్టి దానికి కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఆలు పాలక్ మటర్ ఫ్రై రెడీ అయిపోతుంది. చారుకి పోపు వేసుకోవటానికి పోపు దినుసు సామాన్లు యాడ్ చేసి, దీనికి కూడా కొద్దిగా మెంతి పొడి, తర్వాత కొద్దిగా ఇంగువ, తర్వాత కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసి చారుకి పోపు వేసుకున్నారంటే చారు కూడా రెడీ అయిపోతుంది. ఇంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంటకాన్ని ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఈ ఆలు ఫ్రై నేను చేసింది చాలా రుచికరంగా ఉంటుంది, చపాతీల్లోకి మళ్ళీ పూరీల్లోకి తినటానికి. ఈ రసం ఏదైతే ఉందో మనం డైరెక్ట్ సూప్ లాగా కూడా తాగొచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై. లవ్ యూ ఆల్.